హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య ఏఎస్ఎన్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీ ఆధార్ నెంబర్ మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలి. ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లో ఉన్నట్లయితే ఏ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ లింక్ అయింది తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి కారణం కొంతమందికి 2-3 బ్యాంక్ అకౌంట్లు ఉంటున్నాయి. ఒక బ్యాంక్ అకౌంట్నే మెయింటెనెన్స్ చేస్తున్నారు, మిగతా బ్యాంక్ అకౌంట్లు మర్చిపోతున్నారు. కానీ గవర్నమెంట్ గ్యాస్ సబ్సిడీ కానీ అలాగే రైతు భరోసా కానీ ఇంకా చాలా ఉన్నాయి. కొంతమంది అకౌంట్లో పడలేదనేసి కంప్లైంట్లు వస్తున్నాయి. దానికి కారణం గవర్నమెంట్ ద్వారా వచ్చే సబ్సిడీ అమౌంట్ ఆధార్ నెంబర్తో ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉందో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. మీరు వాడకుండా వదిలేసిన బ్యాంక్ అకౌంట్లో పడినట్లు అయితే అది మీకు తెలియదు. 2 రోజుల క్రితం మా ఫ్రెండ్ అకౌంట్లో చెక్ చేస్తే 7,500 బ్యాలెన్స్ ఉంది. మా ఫ్రెండ్ ఆవక్కయ్యాడు, ఎందుకంటే ఆ అకౌంట్లో నేను ఒక్క రూపాయి కూడా వేయలేదు. ఎలా వచ్చాయనేసి తర్వాత తెలిసింది గ్యాస్ సబ్సిడీ అమౌంట్ అందులో పడుతున్నాయనేసి. ఫ్రెండ్స్, అలాగే చాలామంది ఉండి ఉంటారనేసి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా ఉపయోగపడిందంటే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి, నేను కూడా సంతోషిస్తాను. ఫ్రెండ్స్, మీ ఆధార్ నంబరు ఏ బ్యాంకు లింక్ అయిందో లేదో తెలుసుకునే ముందు మీకు చిన్న విన్నపం. నా యొక్క ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే మీరు చూస్తున్న వీడియో క్రింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. అలాగే సైడ్ని గంట సింబల్ వస్తుంది, అది కూడా క్లిక్ చేయండి. అలాగే మీకు ఇష్టమైతే లైక్ బటన్ ఒకసారి లైక్ ఇచ్చుకోండి. అలాగే షేర్ బటన్ నొక్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్లను UIDAI అని టైప్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి. ఆధార్ సర్వీస్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. కొంచెం అలా పైకి వెళ్ళండి. ఇంకొంచెం చెక్ ఆధార్ బ్యాంక్ లింకింగ్ స్టేటస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. తర్వాత కొంచెం పైకి చేరపండి. ఇక్కడ చూడండి, ఎంటర్ యువర్ 12 డిజిట్ ఆధార్ అని ఉంది కదా నెంబర్ అనేసి. ఇక్కడ కిందనే మీ ఆధార్ నెంబర్ ఇచ్చేయండి. మీ ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ కోడ్ ఉంది కదా, సేమ్ ఇది యాజ్టీజ్గా ఇక్కడ ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీ ఆధార్ నెంబర్కి ఏ మొబైల్ అయితే ఇచ్చారో దానికి OTP వస్తుంది. మీ కానీ ఆధార్ నెంబర్కి ఇచ్చిన మొబైల్ కానీ మీ దగ్గర లేకపోతే ఇలా చేయడం మీకు అవ్వదు, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఇలాగ ఆధార్ నెంబరు క్యాప్చర్ కోడ్ కొట్టిన తర్వాత సెండ్ OTP ప్రెస్ చేయండి. చూడండి, ఇలాగ OTP వచ్చింది కదా, OTP ఇక్కడ ఎంటర్ చేయాలి. చూడండి, కిందన ఎంటర్ చేయండి. $919 ఇలాగ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ఇచ్చేయండి. చూడండి ఫ్రెండ్స్, కంగ్రాచులేషన్ యువర్ ఆధార్ బ్యాంక్ అనేసి వచ్చింది కదా. చూడండి, ఇలాగ వస్తుంది. ఇక్కడ టిక్ మార్క్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఆధార్ నెంబరు ఇక్కడ ఇచ్చారు, లాస్ట్ 4 డిజిట్స్ ఇచ్చారు. అలాగే బ్యాంక్ లింక్ స్టేటస్ యాక్టివ్ అంటే యాక్టివ్లో ఉందన్నమాట, అంటే పనిచేస్తున్నట్లు యాక్టివ్ అంటే. తర్వాత బ్యాంకు లింకింగ్ డేటు 5/10/2013లో లింక్ అయింది. బ్యాంక్ నేమ్ వచ్చి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేసి ఇక్కడ ఇచ్చారు. ఫ్రెండ్స్, మీకు కానీ ఇలా వచ్చినట్లయితే మీకు లింక్ అయినట్లే. కానీ ఇంక నాకు ఒకటే బ్యాంక్ ఉంది, అందుకే ఒకటి వచ్చింది. తర్వాత 2-3 ఉన్న వరకు ఎలాగ వస్తుందో ఏ బ్యాంకులో అన్నిటికి కూడా ఇక్కడ చూపిస్తుంది, మీకు చూసుకోవచ్చు ఎన్ని బ్యాంకులకు లింక్ అయ్యింది అనేసి. మరలా ఇంకొకరు బ్యాంక్ ఏమన్నా
మళ్ళీ చేయాలంటే మీరు ఏం లేదు, గో టు మై ఆధార్ ఉంది కదా, ఇక్కడికి వచ్చాను. మళ్ళీ ప్రెస్ చేసినట్లయితే మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇంకొకరిది ఎవరిదైనా చెక్ చేయొచ్చు, మీ ఫ్యామిలీ వారిది ఎవరిదైనా. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు.